హాయ్ హలో నమస్తే అండి. మా అత్తమ్మకు స్వాగతం. ఈరోజు కొబ్బరి రైస్ చేస్తున్నానండి. అందులో కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బంగాళదుంప, పచ్చి బఠానీ, రాజ్మాలు అండి. హెల్త్కి మంచిదండి. ఆ రాజ్మాలు కూడా రాత్రి నానబెట్టానండి. ఇవి క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర. మసాలా దినుసులేమో పలావ్ పువ్వు అండి, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పలావ్ ఆకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొబ్బరి మిక్సీలో వేసి ఇలా పాలు కింద తీసుకోవాలండి. నేను గ్లాసున్నర చేస్తున్నాను. గ్లాసున్నరకి 3 గ్లాసులు పాలు వచ్చేలా తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపెడతాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, లవంగ మొక్క, యాలక్కాయ, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు, మరాఠీ మొక్క, పలావ్ ఆకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, పచ్చిబఠానీ, రాజ్మాలు, క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, బంగాళదుంప, వేసి ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకుని దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలో వేగినందుకు తర్వాత పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేగినాయండి. కొబ్బరి పాలు గ్లాసున్నర బియ్యం చేస్తున్నానండి. దాన్ని 3 గ్లాసులు పాలు పోయాలి. గ్లాసుకి 2 గ్లాసులు కొలతండి లెక్కది. సరే, పాలు పోసిన తర్వాత గళ్ళుప్పు కొంచెం వేస్తున్నానండి, హెల్త్కి మంచిది. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ 2 స్పూన్లు వేసుకుంటే అది మెతికి అనుకోకుండా పొడిగా వస్తుంది, పొడిలాట వస్తుంది. కొబ్బరి పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పైకి కిందకి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కొబ్బరి రైస్లోకి గుత్తి వంకాయ చేస్తున్నానండి. వంకాయలు తీసుకున్నాం. వంకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన మసాలా: ధనియాలు, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, జీలకర్ర,
జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుందని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. మసాలాలన్నీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని ఇలాగా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు ఈ మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగా పెట్టుకుని ఇలా వంకాయలు అన్నీ ఇలాగా ఈ మసాలా పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి స్టఫ్ చేసుకున్న వంకాయలు ఇలా వేసుకుని కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గినాయండి. ఇప్పుడు మగ్గిన తర్వాత పేస్ట్ మిగిలిన కదండి ఇందాక ఆ పేస్ట్ ఇందులో వేసేసుకుని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుంది అన్నమాట. కర్రీ కొంచెం వాటర్ వేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కాసేపు మూత పెట్టుకుంటే మగ్గుతుంది. కమ్మని కొబ్బరి రైస్తో గుమ్మలాడే గుత్తి వంకాయ కూరతో రెడీ అండి.